అందరికీ నమస్కారం. మన మెదడు గురించే ఎప్పుడైనా ఆలోచించారా? అదో పెద్ద అద్భుతం. సుమారుగా 86 బిలియన్ న్యూరాన్లు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉండే ఒక సంక్లిష్టమైన ప్రపంచం. మరి ఇంత కాంప్లెక్స్ అయిన ఈ రహస్యాన్ని అర్థం చేసుకోడానికి, దాన్ని ఛేదించడానికి మనం ఎలాంటి అద్భుతమైన టూల్స్ కనిపెట్టామో ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా మన మెదడు నుంచి వచ్చే సంకేతాలను ఎలా వినాలో చూద్దాం. ఆ తర్వాత బ్రెయిన్ వేవ్స్ అంటే ఏంటో డీకోడ్ చేద్దాం. అక్కడి నుంచి మెదడు ఇంధనాన్ని ఎలా ఫాలో అవ్వాలో, దాని నిర్మాణాన్ని ఎలా మ్యాప్ చేయాలో చూసి, చివరిగా ఏ పనికి ఏ సాధనం సరైనదో ఎలా ఎంచుకోవాలో చర్చిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఒక్కసారి ఆలోచించండి. 86 బిలియన్ న్యూరాన్లు, అదో పెద్ద సముద్రంలాంటిది. ఆ సముద్రంలోంచి వచ్చే చిన్న చిన్న అలల శబ్దాలని మనమెలా వినగలం? ఇదే న్యూరోసైంటిస్టులు ప్రతిరోజూ ఎదుర్కొనే అతిపెద్ద సవాలు. ఈ ప్రశ్నతోనే మనం మొదటి టూల్స్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేద్దాం. మన మెదడులో నిరంతరం ఒక ఎలక్ట్రికల్ సింఫనీ నడుస్తూనే ఉంటుంది. మనం మొదటి రకం సాధనాలు చేసే పనేంటంటే, ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని కొలవడం. అచ్చం ఒక అద్భుతమైన సింఫనీని వింటున్నట్టే ఉంటుందన్నమాట. సరే, మరి ఆ సింఫనీని వినడానికి మనం వాడే మొదటి అతి ముఖ్యమైన సాధనం ఈఈజీ. సింపుల్గా చెప్పాలంటే, మన తల మీద కొన్ని ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్ లోపల జరిగే ఎలక్ట్రికల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తారు. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కో న్యూరాన్ గుణుగుడోని కాదు, కొన్ని లక్షల న్యూరాన్లు ఒకేసారి ఒకే తాళంలో మాట్లాడినప్పుడు వచ్చే ఒక పెద్ద ఘర్జన లాంటి శబ్దాన్ని ఇది పట్టుకుంటుందన్నమాట. ఈ టెక్నాలజీ ఒక్కరోజులో వచ్చింది కాదు. 1912లో వ్లాదిమిరోవిచ్ మొదటిసారి ఒక కుక్క బ్రెయిన్లో ఈ యాక్టివిటీని రికార్డ్ చేశారు. ఆ తర్వాత 1924లో హ్యాన్స్ బర్గర్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఒక మనిషి బ్రెయిన్ వేవ్స్ని రికార్డ్ చేశారు. ఆ రోజు మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మరి ఈ ఈఈజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక పెద్ద స్టేడియంని ఊహించుకోండి. లోపల వేల మంది ఉన్నారు. అందరూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుకుంటే బయటికేమీ వినిపించదు, ఏదో గందరగోళం తప్ప. కానీ అదే జనమంతా కలిసి ఒకే పాట పాడితే ఆ పాట స్టేడియం బయట కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈఈజీ కూడా అంతే. న్యూరాన్లన్నీ ఒకేసారి ఒకే తాళానికి స్పందించినప్పుడే ఆ సిగ్నల్ని మనం తలపైనుంచి గుర్తించగలం. సరి, మనం ఆ గర్జనని వింటున్నాం, కానీ ఆ శబ్దం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం మూడ్ని బట్టి, మనం చేస్తున్న పనిని బట్టి దాని లయ, దాని ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది. ఈ వేర్వేరు లయలనే మనం బ్రెయిన్ వేవ్స్ అంటాం. ఇప్పుడు వాటి కథేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మన బ్రెయిన్లో ప్రధానంగా 5 రకాల వేవ్స్ ఉంటాయి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా డెల్టా వేవ్స్లో ఉంటుంది. అదే మనం రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆల్ఫా వేవ్స్ వస్తాయి. ఇక ఏదైనా లెక్క చేస్తున్నా లేదా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా అప్పుడు బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తూ బీటా లేదా గామా వేవ్స్ని ఉత్పత్తి చేస్తుంది. మన ప్రతి మానసిక స్థితికి ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ సిగ్నేచర్ ఉంటుందన్నమాట. భలే ఉంది కదా! ఇప్పటిదాకా మనం మెదడుని అర్థం చేసుకోవడానికి దాని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని విన్నాం. అయితే ఇది ఒకటే దారి కాదు, ఇంకో దారి కూడా ఉంది. అదేంటంటే, మన మెదడు ఎక్కడ ఎక్కువ కష్టపడి పనిచేస్తుందో తెలుసుకోవడం. ఎలా? సింపుల్. ఎక్కడెక్కువ పని ఉంటే అక్కడ ఎక్కువ ఇంధనం, అంటే రక్తం, ఆక్సిజన్ కావాలి కదా, దాన్ని ఫాలో అవడమే. ఈ పనికోసం వాడే టూల్ పేరే ఎఫ్ఎంఆర్ఐ. ఇక్కడ మనం నేరుగా న్యూరాన్లని చూడట్లేదని గుర్తుపెట్టుకోండి. వాటి యాక్టివిటీకి సూచికగా వాటికి సప్లై అయ్యే ఆక్సిజన్తో కూడిన బ్లడ్ ఫ్లోని చూస్తున్నాం. బ్రెయిన్లో ఏ భాగం యాక్టివ్గా ఉంటే ఆ భాగానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. ఆ మార్పుని ఎఫ్ఎంఆర్ఐ పసిగట్టి మనకు చూపిస్తుంది. ఇక పెట్ స్కాన్ సంగతికొస్తే ఇది ఇంకా స్పెషల్. దీనికున్న ప్రత్యేకతేంటంటే, ఇది మన బ్రెయిన్లో తిరిగే కెమికల్స్ని కూడా ట్రాక్ చేయగలదు. అంటే గ్లూకోజ్ ఎక్కడికి వెళ్తోంది, లేదా మనం వేసుకున్న మందులు బ్రెయిన్లో ఏం చేస్తున్నాయి, ఇలాంటి కెమికల్ యాక్టివిటీని కూడా మనకు విజువల్గా చూపిస్తుంది. ఈ పెట్ స్కాన్ ప్రాసెస్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఒక రేడియో యాక్టివ్ ట్రేసర్ని తయారు చేస్తారు. భయపడకండి, ఇది చాలా తక్కువ, సురక్షితమైన మోతాదులో ఉంటుంది. దాని మన రక్తంలోకి ఇంజెక్ట్ చేశాక బ్రెయిన్లో యాక్టివ్గా ఉన్న సెల్స్ దాన్ని తీసుకుంటాయి. ఆ ట్రేసర్ నుంచి వచ్చే గామా కిరణాలను ఒక స్పెషల్ స్కానర్ డిటెక్ట్ చేస్తుంది. ఫైనల్గా ఆ సమాచారాన్ని అంతా ఒక్కచోట చేర్చి కంప్యూటర్ ఒక 3D ఇమేజ్ని తయారు చేస్తుంది. సరే,
ఇప్పటిదాకా మనం బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అంటే దాని ఫంక్షన్ గురించి చూశాం. లైట్లు ఎక్కడ వెలుగుతున్నాయో గమనించాం. కానీ అసలా ఇల్లు ఎలా కట్టారు, దాని నిర్మాణం ఏంటి అంటే దాని స్ట్రక్చర్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ బ్లూ ప్రింట్ మనకు చాలా అవసరం. ఈ రెండిటి మధ్య తేడాని సింపుల్గా చెప్పాలంటే స్ట్రక్చరల్ ఇమేజింగ్ అంటే ఇంటి బ్లూ ప్రింట్ లాంటిది. గోడలెక్కడున్నాయి, గదులెక్కడున్నాయి, తలుపులెక్కడున్నాయి అని చూపిస్తుంది. అదే ఫంక్షనల్ ఇమేజింగ్ ఏమో ఆ ఇంట్లో ప్రస్తుతం ఏ గదిలో లైట్లు ఆన్లో ఉన్నాయి, ఎక్కడ యాక్టివిటీ ఉందో చూపిస్తుంది. సింపుల్ కదా? ఈ బ్లూ ప్రింట్ చూడ్డానికి మన దగ్గర 2 మెయిన్ టూల్స్ ఉన్నాయి. ఒకటి ఎంఆర్ఐ. ఇది సాఫ్ట్ టిష్యూలని అంటే మెదడులోని చిన్న చిన్న భాగాలని కూడా చాలా క్లియర్గా హై రెజల్యూషన్లో చూపిస్తుంది. రెండోది సిటీ స్కాన్. ఇది ఎక్స్రే టెక్నాలజీని వాడుతుంది. ఇది చాలా ఫాస్ట్. అందుకే యాక్సిడెంట్స్, స్ట్రోక్స్ లాంటి ఎమర్జెన్సీలో దీన్నే ఎక్కువగా వాడతారు. చూశారుగా, మన దగ్గర ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి. మరి ఒక సైంటిస్ట్ లేదా డాక్టర్ దేన్ని వాడాలి? ఏ పనికి ఏ టూల్ కరెక్ట్ అది తెలుసుకోవాలంటే మనం వేగం వర్సెస్ వివరాలు అంటే టెంపరల్ రెజల్యూషన్ వర్సెస్ స్పేషియల్ రెజల్యూషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే బెస్ట్ టూల్ అని ఏదీ ఉండదు. మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈజీ చూడండి. దాని స్పీడ్ సూపర్ ఫాస్ట్, మిల్లీ సెకండ్లలో రెస్పాన్స్ ఇస్తుంది. కానీ ఎక్కడ్నుంచి ఆ సిగ్నల్ వస్తుందో ఖచ్చితంగా చెప్పలేదు. అంటే దాని స్పేషియల్ రిజల్యూషన్ తక్కువ. అదే ఎఫ్ఎంఆర్ఐ స్లో, కాని పిన్ పాయింట్ చేసి మరీ చూపిస్తుంది ఎక్కడ యాక్టివిటీ ఉందో. దాని స్పేషియల్ రిజల్యూషన్ ఎక్కువ. ఇక పెట్ ఇంకా స్లో, పైగా ఇంజెక్షన్ కూడా అవసరం. సో ఇదెప్పుడూ ఒక ట్రేడ్ ఆఫ్ అన్నమాట. సరే, ఇన్ని టెక్నాలజీల గురించి తెలుసుకున్నాం. అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్ ఏంటి? వీటి వల్ల మనకు నిజంగా ఏం ఉపయోగం? ఇవి మన జీవితాలని ఎలా మారుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. వీటి ఉపయోగాలు లెక్కలేనన్ని. ఉదాహరణకి ఎపిలెప్సీని డయాగ్నోస్ చేయడం దగ్గర్నుంచి నిద్ర సమస్యలని స్టడీ చేయడం వరకు, ఇంకా అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి జబ్బులని ముందుగానే గుర్తించడంలో, బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లకు గైడ్గా, చివరికి మన ఆలోచనలతోనే ఆర్టిఫిషియల్ చేతులని, కాళ్లని కంట్రోల్ చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల టెక్నాలజీ వరకు అన్నీ వీటి పుణ్యమే. ఈ విశ్వంలోనే అత్యంత సంక్లిష్టమైనది మన మెదడు. దాని లోపల దాగి ఉన్న రహస్యాలను ఛేదించడానికి మనం మనుషులుగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం. ఇంత పవర్ఫుల్ టూల్ బాక్స్ మన చేతిలో ఉంది. దీన్ని ఉపయోగించి మనం భవిష్యత్తులో మన మెదడుకు సంబంధించిన ఇంకెన్ని అద్భుతమైన, నమ్మశక్యం కాని రహస్యాలను ఛేదించబోతున్నామో కదా. బ్యూటిఫుల్ మైండ్ చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టడం మర్చిపోకండి.